వెల్కమ్ టు సుందర్ షాట్స్. మోడీ జూడు చెప్పనించు బాడీ జూడు గడ్డం పెంచిన తీరు జూడు దేశాన్నమ్మే జోరు జూడరా. నా మోడీకింకా ఐఫా ఇచ్చిన తప్పు లేదురా, నా మోడీకింకా ఆస్కార్ ఇచ్చిన తక్కువేనురా. మో అంటే మోడీరా, నమో అంటే మోడీరా. ఏం పాట పాడుకుంటా హుషారు ఉన్నా అనుకుంటురా? ప్రధానమంత్రి మోడీ సారు ప్రతిపక్షాల దుమ్ము దులిపిండు. కేరళ తప్పులు దొరకబట్టి బ్యాండ్ బజాయించి చెప్పిండు. కేరళలో లెఫ్ట్ ప్రభుత్వం ఏం చేసింది? మా బీజేపీ లీడ్ చేస్తున్న ఎన్డీఏ ప్రభుత్వం దేశాన్ని ఉద్ధరించి ఖుద్దుగా అడుగుతున్నాం అనుకుంటా మోడీ మామూలు ప్రశ్నలు అడగలే. ఏపీఎంసీలు మంచివైతే మీ కేరళలో ఎందుకు చట్టం చేయలే? కేరళలో వ్యవసాయ మార్కెట్లు ఎందుకు లేవు? మీ కేరళలో ఏపీఎంసీల గురించి రైతులు ఎందుకు ప్రొటెస్ట్ చేస్తలేరు? రైతుల మూమెంట్ కేరళలో ఎందుకు వేయరు అంటూ లాజిక్ పాయింట్లు బట్టి మోడీ సారు ఉతి కారేసిండు అనుకో రాదుర్రి. ఇక మోడీ సార్ డైలాగ్లకు రైతు సంఘాలు ఇట్లా కొన్ని సమాధానాలు చెప్పినాయి. వాళ్ళు ఏం చెప్పిర్రో వాళ్ళ మాటలనే చెప్తా వినుర్రి. కేరళలో ఏపీఎంసీలు లేకపోవడానికి చారిత్రక కారణాలున్నాయి. మొత్తం కేరళలో 82% ఉద్యాన పంటలే సాగు చేస్తారు. కొబ్బరి, జీడిపప్పు, రబ్బరు, టీ, కాఫీ, మిరియాలు, లవంగాలు, యాలకులు ఇంకా ఇట్లా అనేక వాణిజ్య పంటలు ఎక్కువ పండిస్తారు. వాటన్నిటికీ ప్రత్యేక బోర్డులున్నాయి. నిజామాబాద్కి పసుపు బోర్డు హామీ లెక్క మంగళవారం చేయలేదు వాళ్ళు. కేంద్ర ప్రభుత్వం వరికి కనీస మద్దతు ధర 1848 రూపాయలు ఇస్తుంది. మరి కేరళ ప్రభుత్వం జస్ట్ 2748 రూపాయలు మాత్రమే ఇస్తుంది. అంటే కేంద్రం కంటే 900 రూపాయలు ఎక్కువ గంతే. ఇంకా కేరళలో 2 లక్షల హెక్టార్లో వరి పండిస్తారు. ఇంకా దేశంలో ఎక్కలేని విధంగా హెక్టార్కు 2000 రూపాయల రాయల్టీని ప్రకటించింది కేరళ ప్రభుత్వం. ఇంతేకాదు దుంపలతో పాటు 16 రకాల కూరగాయలకు కూడా కనీసం మద్దతు ధర ఇస్తున్న ఒకే ఒక రాష్ట్రం కేరళ. కేరళ ఇస్తున్న సబ్సిడీలు వరికి 22,000 రూపాయలు, కూరగాయలకు 25,000 రూపాయలు, తృణధాన్యాలు అంటాం కదా పల్సెస్, వాటికి 20,000 రూపాయలు, అరటి పండ్లకు కూడా 30,000 రూపాయల సబ్సిడీ ఇస్తుందని చెప్పేసి ఏఐకేఎస్ వాళ్ళు చెప్తున్నారు. గీ రైతు సంఘాలలో ఇవన్నీ చెప్పినా మేమెందుకు వింటాం? మేము మోడీ భక్తులం భయ్. ఎట్లయినా కేరళ దుమ్ము దుల్పాల్సిందే. ఎందుకంటే మోడీ గుజరాత్ లో ఏళ్ళు భయ్, ఇప్పటికి కూడా బీజేపీ వెళ్తుంది. ఆ గుజరాత్ కు కేరళకి ఏమైనా పోలికలు ఉన్నాయా? దమ్ముందా మీకు డిబేట్ చేసేందుకు? మా గుజరాత్ డెవలప్మెంట్ దమ్ముంటే ఎవరైనా డిబేట్లకు రావచ్చు. మొదలు పెడదాం ఇప్పుడు. మానవాభివృద్ధి సూచికల అంటే ఇంగ్లీష్ లో హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ లా గుజరాత్ 21వ స్థానంలో ఉంది. మరి కేరళ జస్ట్ 1వ స్థానంలో ఉంది గంతే. అక్షరాస్యతల మా గుజరాత్ 11వ స్థానంలో ఉంది. మీ కేరళ మళ్ళీ 1వ స్థానంలోనే ఉంది. యావరేజ్ లైఫ్ స్పాన్ మనం అంటంగా కనీస జీవితకాలం, ఇది కూడా గుజరాత్ 9వ స్థానంలో ఉంది. మీ కేరళ ఎంత ఉందయ్యా? మళ్ళీ 1వ స్థానమే. అమ్మాయిల అబ్బాయిల మధ్య సెక్స్ రేషియో అంటే 1000 మంది అబ్బాయిలకు ఎంతమంది అమ్మాయిలు ఉన్నారనే లెక్కలు చేశారుగా దాంట్లో గుజరాత్ లో 1000 మంది అబ్బాయిలకు 886 మంది అమ్మాయిలు ఉన్నారు. అంటే దేశం మొత్తంలో 25వ స్థానంలో ఉంది. మీ కేరళలో 1000 మందికి 959 మంది ఉన్నారు. అంటే దేశం మొత్తంలో మొదటి స్థానంలో ఉంది. ఇందులో కూడా నెంబర్ 1. అయితే మాత్రం ఏంది, మాతా శిశు మరణాల నివారణలో కూడా గుజరాత్ 21వ స్థానంలో ఉంది. కేరళ మళ్ళీ 1వ స్థానంలో ఉంది. హెల్త్ కేరళ దేశంలో కేరళ 1వ స్థానంలో ఉంది. మా గుజరాత్ 20వ స్థానంలో ఉంది. ఇంటింటికి టాయిలెట్స్ కట్టించడంలో గుజరాత్ 15వ స్థానంలో ఉంది. కేరళ మళ్ళా నెంబర్ 1 స్థానంలో ఉంది. దేశాన్ని క్లీన్ చేసేందుకు స్వచ్ఛ భారత్ తీసుకొచ్చిందిగా మా మోడీ సార్. మరి శుభ్రతల గుజరాత్ 16వ స్థానంలో ఉంది. కేరళ మళ్ళీ 1వ స్థానంలో ఉంది. జనాభా నియంత్రణలో కేరళ 2వ స్థానంలో ఉంది. మా గుజరాత్ 17వ స్థానంలో ఉంది. మంచి నీళ్ళు అందించుట్లా కేరళ 3వ స్థానంలో ఉంది. మా గుజరాత్ 9వ స్థానంలో ఉంది. ఇట్లా చెప్పుకుంటా పోతే కుప్పలు తెప్పలు చెప్తాం బాయ్. మా గుజరాత్ అంటే ఏమనుకుంటున్నారు మీరు? మా బీజేపీ పాలన అంటే ఏమనుకుంటున్నారు? కరోనా తోటి దేశమంతా గజ్జు ననుకుతుంటే మా మోడీ సారు గట్టిగా గిన్నెలు కొట్టుర్రి, గట్టిగా గంటలు కొట్టుర్రి, దీపాలు పెట్టి ఇంట్లో కూర్చోర్రి అని చెప్పిండు. ఇక మీ కేరళ ఏం చేసింది? కరోనాను ఎదుర్కోవడంలో దేశానికి ప్రపంచానికి ఒక మోడల్ చూపించింది గంతేగా. ఐక్యరాజ్య సమితి నుంచి అవార్డు కూడా అందుకుంది గంతేగా. కేరళ ఎవడికి లెక్క భయ్. గంటి బజాయించినమా, దీపాలు ముట్టించినమా, ఆ గది ముచ్చట. కోవిడ్ పాండమిక్ టైంలో గుజరాత్ మోడల్, కేరళ మోడల్స్ పై స్వయంగా మా గుజరాత్ ఎమ్మెల్యే జిగ్నేష్ మెవానీ ఏం చెప్పిండో చూడుర్రి. ఆయన పెట్టిన ట్వీట్ ఏంటంటే, సూరత్ లా వలస కార్మికులను ఒత్తిడి చేసి రోడ్లపైకి దోసేసి
హాస్పిటల్స్ లో కూడా హిందూ ముస్లిం వార్డులు పెట్టింది గుజరాత్ మోడల్. కేరళ మోడల్ గురించి ఏం రాసిందంటే, భారతదేశంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వ్యవస్థ, వలస కార్మికుల బాగోగులు చూసుకోవడంలో, కోవిడ్ పెరుగుదల కరువుని ప్లాటెన్ చేయడంలో, అంటే కోవిడ్ మెడల్ వంచిన #1 రాష్ట్రం కేరళ అని ట్వీటిండు. అయినా ఏంది భయ్, మా గుజరాతే గొప్ప, మా గుజరాత్ గొప్ప, మా మోడీ గొప్ప, మా పాలనే గొప్ప. గుజరాత్ కంటే అన్నిట్లలో ఎట్లా కేరళ ముందు ఉంటది భయ్? మేము ఒప్పుకోం. ఎర్ర జెండోళ్ళు సామాన్య ప్రజల డెవలప్మెంట్ చూపించి మురిసిపోతురు గాని దమ్ముంటే మా గుజరాత్కి రండి భయ్. మా రాష్ట్రంలో కార్పొరేట్లు ఎన్ని లక్షల కోట్లు సంపాదించారో చూపిస్తాను రారి. దేశంలోనే #1, ప్రపంచంలో టాప్ 10లో మా గుజరాత్ వ్యాపారులు భయ్. ఈ గిది డెవలప్మెంట్ అంటే. ప్రపంచం మొత్తం కరోనాతోటి తల్లడిల్లుతుంటే ఈ కరోనా కాలంలో మా అంబానీ అదాని ఆస్తులు ఎంత పెరిగినాయో తెలుసా మీకు? చూసిరా? అరే, వేల కోట్లు లక్షల కోట్లు పెరిగినాయి భయ్. ఇది మీ దగ్గర అవుతుందా? అంత సీన్ ఉందా మీకు? ఇక ఇదంతా కాదు భయ్. ఆఖరి ముచ్చట ఏంటంటే, కేరళను ఎర్రజెండా ఏలినన్ని రోజులు పబ్లిక్ ఎంత డెవలప్ అయినా, ఎన్ని ప్రత్యామ్నాయాలు చూపించినా, దేశాన్ని కమలం పువ్వు మా మోడీ సార్ ఏలినన్ని దినాలు మా మోడే తోపు దమ్ముంటే ఆపరా భయ్, చూస్తాం. బరాబర్ మాట్లాడతాం, బరాబర్ పాటలు పాడతాం. అరే మోడీ చూడు దారా. ఇది ఇవాల్టి సుందర్ షాట్స్. నిజాల నిగ్గు తేలుద్దాం, అబద్ధాల బట్టలు ఉడగొడదాం, వాస్తవాల్ని ఆధారాలతో మాట్లాడుకుందాం.